ప్రియమైన భారతీయులందరికీ నమస్కారం. మనమందరం కూడా గత కొద్ది రోజులుగా మన దేశం యొక్క బలాన్ని, మన దేశం యొక్క రెస్ట్రెయింట్ని చూస్తూ వచ్చాం. ముందుగా నేను ప్రతి భారతీయుడి తరపున మన ఇండియా యొక్క మైటీ ఫోర్సెస్ అందరికీ కూడా సెల్యూట్ చేయాలనుకుంటున్నాను. ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి, మన శాస్త్రవేత్తలకి వీళ్ళందరికీ సెల్యూట్ చేయాలనుకుంటున్నాను. మన వీర సైనికులు ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చడంలో చూపించిన ధైర్యం అపారమైనది. ఈరోజు నేను వాళ్ళు చూపించిన ఆ ధైర్యాన్ని, వాళ్ళు చూపించిన ఆ కరేజ్ని, వాళ్ళు చూపించిన ఆ వేలర్ని భారతదేశంలో ఉన్న ప్రతి తల్లికి, భారతదేశంలో ఉన్న ప్రతి సిస్టర్కి, భారతదేశంలో ఉన్న ప్రతి కూతురికి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దారుణం భారతదేశం మొత్తాన్ని, అలాగే ప్రపంచం మొత్తాన్ని కూడా మేల్కొలిపింది. వాళ్ళందరూ కూడా హాలిడేని సెలబ్రేట్ చేసుకుందామని ఆ ప్రాంతానికి వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ ముందు, వాళ్ళ పిల్లల ముందే చాలా అంటే చాలా దారుణంగా ఎంతోమంది ఇన్నోసెంట్ సిటిజన్స్ని చంపేశారు. ఇది చాలా దారుణమైన ఉగ్రవాద చర్య. ఇక్కడ చాలా క్రూరత్వం కనిపిస్తోంది. అయితే భారతదేశం యొక్క హార్మనీని బ్రేక్ చేయడానికి చేసిన ఈ అటెంప్ట్ చాలా డిస్గస్టింగ్ కూడా. నాకు వ్యక్తిగతంగా ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ప్రతి దేశం, ప్రతి పౌరుడు, ప్రతి సొసైటీ, ప్రతి క్లాస్, ప్రతి పొలిటికల్ పార్టీ అందరూ కూడా ఒకే మాట మీద నిల్చున్నారు. అదేంటంటే ఈ ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు తీసుకోమన్నారు. అందుకనే మేము భారతీయ సైన్యం అందరికీ కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చాము ఈ ఉగ్రవాదుల్ని కంప్లీట్గా నిర్మూలించేయమని. అండ్ ఈరోజు ప్రతి ఉగ్రవాద సంస్థకి అర్థమైంది, ఒకవేళ భారతీయ స్త్రీల యొక్క నుదుటి మీద నుంచి సింధూరాన్ని కనుక తీసేసినట్టయితే ఏమవుతుందో, భారతీయ చెల్లెళ్ళు, భారతీయ కూతుళ్ళ యొక్క సింధూరాన్ని కనుక తొలగించినట్టయితే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ అర్థమైంది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఇది భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల ప్రజల యొక్క సెంటిమెంట్స్ యొక్క రిఫ్లెక్షన్. ఆపరేషన్ సింధూర్ అంటే న్యాయం చేస్తాము అని ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం. మే 6వ తారీఖు రాత్రి నుంచి మే 7వ తారీఖు ఉదయం వరకు కూడా ప్రపంచం అంతా చూసింది ఆ మాట రిజల్ట్గా మారితే ఎలా ఉంటుందో. ఇండియన్ సైనికులు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల హైడౌట్స్ మీద, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ మీద పర్ఫెక్ట్ ప్రెసిషన్తో కూడుకున్న స్ట్రైక్స్ అయితే చేశారు. ఇండియా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించి ఉండరు. బట్ ఎప్పుడైతే దేశం మొత్తం యునైటెడ్గా ఉంటుందో, దేశం ముఖ్యం, మిగతావన్నీ తర్వాత అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో అలాంటప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోబడతాయి. అండ్ దాని తాలూకా రిజల్ట్స్ కూడా మనకి ఇప్పుడు కనబడుతున్నాయి స్పష్టంగా. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద ఇండియన్ మిసైల్స్ దాడి చేసినప్పుడు, ఇండియన్ డ్రోన్స్ దాడి చేసినప్పుడు కేవలం అక్కడ ఉన్న ఉగ్రవాదుల భవనాలు మాత్రమే షేక్ అవ్వలేదు, వాళ్ళలో ఉన్న మొరైల్ కూడా షేక్ అయింది. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఉగ్రవాదం చెయ్యాలి అంటే భయం పుట్టేంత పరిస్థితి వాళ్ళలో క్రియేట్ అయింది. బహవాల్పూర్ అండ్ మీరత్ ప్రాంతంలో ఏవైతే ఉగ్రవాద హైడౌట్స్ ఉన్నాయో అవి ప్రపంచ ఉగ్రవాదానికి యూనివర్సిటీస్ లాంటివి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఎన్నో ఉగ్రవాద దాడుల్ని మనం చూసాం. గతంలో ఎన్నో జరిగాయి. అది 9/11 కావచ్చు, లేదంటే లండన్ యొక్క ట్యూబ్ బాంబింగ్ కావచ్చు, లేదంటే ఇండియాలో ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న వేరే ఉగ్రవాద దాడులు కావచ్చు. వాటన్నిటికీ కూడా ఈ ఉగ్రవాద సంస్థలతో, ఈ ఉగ్రవాద స్థావరాలతో లింక్ అయితే ఉంది. అండ్ ఆ ఉగ్రవాదులందరినీ కూడా ఇప్పుడు భారతదేశం నాశనం చేసింది. ఎందుకంటే భారతీయ స్త్రీల యొక్క సింధూరాన్ని వాళ్ళు తుడిచేశారు కాబట్టి. వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ మొత్తాన్ని కూడా ఇండియా సమూలంగా నాశనం చేసేసింది. 100కి పైగా దారుణమైన ఉగ్రవాదుల్ని ఇండియా ఈ అటాక్స్లో చంపేసింది. ఇంకా ఎంతోమంది ఉగ్రవాదులు పాకిస్తాన్లో గడిచిన 2.5-3 దశాబ్దాలుగా చాలా అంటే చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళందరూ అక్కడ ఉండి ఇండియాకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇండియా సింగిల్ స్ట్రోక్లో నాశనం చేసేసింది. ఈ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ చాలా డీప్ డెస్పైర్లోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాని ఒక స్థితిలోకి వెళ్ళిపోయి చాలా ఫ్యూరియస్గా మారిపోయింది. అండ్ ఆ ఫ్యూరీలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? మరొక దారుణం చేశారు. ఇండియా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏదైతే చర్య తీసుకుందో దానికి సపోర్ట్ చేయడం మానేసి పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ మన దేశం యొక్క స్కూల్స్ని, కాలేజెస్ని, గురుద్వారాస్ని, టెంపుల్స్ని, అలాగే కామన్ సిటిజన్స్ యొక్క ఇళ్లని, వీటన్నిటినీ కూడా టార్గెట్ చేసింది. పాకిస్తాన్ మన యొక్క మిలిటరీ బేసెస్ని కూడా టార్గెట్ చేసింది. కానీ ఇందులో కూడా పాకిస్తాన్ తనని తానే ఎక్స్పోజ్ చేసుకుంది. ప్రపంచం అంతా చూసింది పాకిస్తాన్ యొక్క డ్రోన్స్, పాకిస్తాన్ యొక్క మిసైల్స్ ఇండియా ముందు
పుల్లల్లాగా కింద పడిపోయాయి. ఇండియా యొక్క స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటిని కూడా ఆకాశంలోనే నాశనం చేసేసింది. పాకిస్తాన్ బార్డర్లో జరిగే యుద్ధానికి ప్రిపేర్ అయి ఉంది. కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యలోకి వెళ్ళి అటాక్ చేసింది. ఇండియన్ డ్రోన్స్, ఇండియన్ మిసైల్స్ అన్నీ కూడా పాకిస్తాన్ మీద చాలా పర్ఫెక్ట్ ప్రెసిషన్తో అటాక్ చేశాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ బేసెస్ని నాశనం చేశాయి. వీటన్నిటినీ కూడా పాకిస్తాన్ ఒకప్పుడు ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకునేది. వాటన్నిటిని ఇండియా నాశనం చేసింది. అలా మొదటి 3 రోజుల్లోనే ఇండియా పాకిస్తాన్ని చాలా వరకు నాశనం చేసింది. వాళ్ళు అసలు ఏమాత్రం ఊహించలేదు ఇలా జరుగుతుందని. సో ఇండియా యొక్క అగ్రెసివ్ యాక్షన్ని చూసిన తర్వాత పాకిస్తాన్ దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి మార్గాలను వెతుక్కోవడం మొదలుపెట్టింది. ప్రపంచం మొత్తానికి కూడా అప్పీల్ చేసుకోవడం మొదలుపెట్టింది. సింపుల్గా చెప్పాలంటే అడుక్కోవడం మొదలుపెట్టింది. ఈ గొడవలన్నింటినీ కూడా తగ్గించమని, ఆపమని. అది కూడా దారుణాతి దారుణంగా ఓడిపోయిన తర్వాత. ఈ సమయంలో ఆ రోజు మే 10 ఆఫ్టర్నూన్ పాకిస్తానీ సైన్యం మన డీజీఎంఓని కాంటాక్ట్ అయ్యింది. మన డీజీఎంఓని రిక్వెస్ట్ చేసింది. అప్పటికే మనం వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా చాలా పెద్ద స్థాయిలో నాశనం చేసేసాం. ఎంతోమంది ఉగ్రవాదుల్ని చంపేశాం. పాకిస్తాన్లో ఎప్పటి నుంచో ఉన్న పెద్ద పెద్ద ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా బూడిదగా చేశాం. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత, వాళ్ళ నుంచి అప్పీల్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇక మీదట ఎటువంటి ఉగ్రవాద చర్య కానీ, ఎటువంటి మిలిటరీ ఆడాసిటీ అంటే సీజ్ ఫైర్ ఉల్లంఘనలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివేవి కూడా వాళ్ళ వైపు నుంచి ఉండవు అని చెప్పారు. సో దానిని ఇండియా కన్సిడర్ చేసింది. అండ్ నేను మళ్ళీ చెబుతున్నాను, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద బేసుల మీద కానీ, మిలిటరీ బేసుల మీద కానీ ఏదైతే రిటాలియేషన్ యాక్ట్ మేము చేస్తున్నామో దానిని కేవలం పోస్ట్ పోన్ మాత్రమే చేశాము, కంప్లీట్గా ఆపేయలేదు. ఒకవేళ పాకిస్తాన్ గనక సరిగ్గా ఉండకపోయినట్టయితే మళ్ళీ అది కొనసాగుతుంది. పాకిస్తాన్ చేసే ప్రతి పనిని, పాకిస్తాన్ వేసే ప్రతి అడుగుని మేము గమనిస్తూనే ఉన్నాం. ఇండియా యొక్క ఆల్ 3 ఫోర్సెస్ అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, అలాగే మన యొక్క నేవీ, మన యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, మన పారామిలిటరీ బలగాలు ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా చాలా అలర్ట్గా ఉంటున్నాయి. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా యొక్క పాలసీగా మారింది. ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఒక కొత్త లైన్ని గీసింది, ఒక కొత్త స్టాండర్డ్ని సెట్ చేసింది. ఇక మీదట భారతదేశం మీద ఏదైనా ఉగ్రవాద చర్య కనుక చేసినట్టయితే ఎటువంటి బదులు వస్తుందో చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక నుంచి మనం ఇలాగే స్పందిస్తాం, మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇలాంటివి ఏవైనా జరిగినట్టయితే. అలాగే ఆ ఉగ్రవాదుల్ని మూలాల నుంచే కంప్లీట్గా అంతం చేసే ప్రయత్నం చేస్తాం. రెండోది, ఎటువంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కూడా ఇండియా దగ్గర పనిచేయదు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పేరుతో ఎవరైతే ఉగ్రవాదులు తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళ మీద ఇండియా ఒక ప్రెసైజ్ అండ్ డెసిసివ్ అటాక్ని అయితే చేస్తుంది. మూడోది, ఏ గవర్నమెంట్ అయితే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందో, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తుందో దాన్ని, ఉగ్రవాదాన్ని మేము సెపరేట్గా చూడం, రెండు ఒకటే అన్నట్టుగానే పరిగణిస్తాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా కూడా పాకిస్తాన్లో ఉన్న ఆ చీకటి నిజాన్ని చూసింది. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియల సమయంలో పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్ గ్యాదర్ అయ్యారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఇది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అనడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి. భారతదేశాన్ని అలాగే భారతీయుల్ని ఇలాంటి థ్రెట్స్ నుంచి కాపాడడానికి ఎలాంటి నిర్ణయమైనా సరే తీసుకుంటాం. మనం పాకిస్తాన్ని ఇంతకుముందు ఎన్నోసార్లు ఓడించాం. యుద్ధరంగంలోకి వెళ్ళిన ప్రతిసారి మనం పాకిస్తాన్ని ఓడించాం. అండ్ ఈసారి ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త డైమెన్షన్ని యాడ్ చేసింది. మనం మన శక్తి ఏంటో చూపించాం. అలాగే ఈ న్యూ ఏజ్ వార్ఫేర్లో కూడా మన యొక్క సుపీరియారిటీని మనం ప్రపంచానికి చాటి చూపించాం. ఈ ఆపరేషన్ సమయంలో మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తోంది. అదేంటి అంటే మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ 21st సెంచరీ వార్ఫేర్లో అత్యంత ముఖ్యం కాబోతున్నాయి. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమందరం కూడా ఒకటయ్యాం. అది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. అదే మన అతిపెద్ద బలం. ఇది యుద్ధాల యొక్క ఎరా కాదు, బట్ అలాగని ఇది ఉగ్రవాదానికి సంబంధించిన ఎరా కూడా కాదు. సో యుద్ధాలని ఎంకరేజ్ చేయం, అలాగని ఉగ్రవాదాన్ని కూడా ఎంకరేజ్ చేయం. ఉగ్రవాదం మీద ఖచ్చితంగా 0 టాలరెన్స్ అయితే ఉంటుంది. ప్రపంచం అద్భుతంగా ఉండాలంటే ఉగ్రవాదాన్ని కంప్లీట్గా అణిచివేయాల్సి ఉంటుంది.
పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు ఏదైతే ఉగ్రవాదాన్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక రోజు ఆ ఉగ్రవాదమే పాకిస్తాన్ని కంప్లీట్గా నాశనం చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ సర్వైవ్ అవ్వాలి అనుకుంటే అది దానిలో ఉన్న ఆ ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా నాశనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఒక్కటి మాత్రమే శాంతిని దక్కించుకోవడానికి వాళ్లకున్న మార్గం. ఇండియా యొక్క ఆలోచన అయితే చాలా క్లియర్గా ఉంది. ఉగ్రవాదం, మాటలు ఇవి రెండు ఒక చోట ఉండవు. అలాగే ఉగ్రవాదం అండ్ ట్రేడ్ ఇవి రెండు కూడా ఒక చోట ఉండవు. సింపుల్గా చెప్పాలంటే నీరు, రక్తం రెండూ కూడా కలిసి ప్రవహించలేవు. ఇది మనం డిక్లేర్ చేస్తున్న పాలసీ. ఇక మీదట భవిష్యత్తులో పాకిస్తాన్తో ఏదైనా మాట్లాడేది ఉంటే అది కేవలం ఉగ్రవాదం గురించి మాట్లాడేది మాత్రమే. అలాగే పాకిస్తాన్తో ఇంకేదైనా మాట్లాడేది ఉంటే అది కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK కోసం మాత్రమే ఉంటుంది. భారతీయులారా, ఈరోజు బుద్ధ పూర్ణిమ. అంటే ఆయన నిన్న చెప్పారు, నిన్న బుద్ధ పూర్ణిమ. అది బుద్ధుడు మనకందరికీ కూడా శాంతి యొక్క మార్గాన్ని సూచించారు. అయితే శాంతికి వెళ్ళే మార్గం కూడా శక్తి ద్వారా మాత్రమే జరుగుతుంది. మానవాళి మొత్తం పీస్ అండ్ ప్రాస్పెరిటీ వైపే అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రతి భారతీయుడు ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు మాత్రమే డెవలప్డ్ ఇండియా అనే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇలా జరగాలి అంటే భారతదేశం చాలా శక్తివంతంగా ఉండాలి. ఒకవేళ అవసరమైనట్టయితే ఆ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది కూడా. అండ్ అదే ఇండియా గత కొన్ని రోజులుగా చేస్తూ వస్తోంది. ఇండియాకున్న శక్తిని మొత్తాన్ని కూడా ఉపయోగించింది. అండ్ నేను మళ్ళీ సెల్యూట్ చేస్తున్నాను మన ఇండియన్ ఆర్మీకి, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నిటికీ కూడా. అలాగే భారతీయుల యొక్క కరేజ్కి కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అలాగే భారతీయుల యొక్క యూనిటీకి కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.